ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. గౌతమ్ గారు, మీ నాన్నగారు ఇంద్ర గారితో మాట్లాడారు. అసలు అది ఎలా సాధ్యం? అంటే ఇంద్ర గారిలా ఎవరో మాట్లాడారు. అసలు ఎవరై ఉంటారు? అసలు ఇంద్ర గారి ఫోన్ ఎవరి దగ్గర ఉంటుంది? చెప్పండి గౌతమ్ గారు. మీరే ఇంద్ర గార్లా? ఇంతకు మించి వాళ్ళని ఎలా ఆపాలో, ఎలా ఓదార్చాలో నాకు తెలియలేదండి. ఇప్పుడు మీరే చూశారు కదా, మీరు నిజం చెప్పేద్దాం అన్నారు. జస్ట్ వాడికి ఏమైందో తెలియకుండానే వాళ్ళెంత విలబెల్లాడిపోయారు. అదే వాడు లేడని తెలిస్తే, ఇక వాడు రాడని తెలిస్తే, నన్ను క్షమించండి. ఇంద్ర గారి మీద వీళ్ళు ఇంత ప్రాణం పెట్టుకున్నారని తెలుసుకోలేకపోయాను. ఏ రక్త సంబంధం లేకపోయినా ఒక మనిషిని ఇంతలా ప్రేమించడం మొదటిసారి చూస్తున్నాను. వీళ్ళ ప్రేమని పొందిన ఇంద్ర గారు నిజంగా అదృష్టవంతులు. మరి ఎన్నాళ్ళని వీళ్ళని ఇలా ఓదారుస్తారు? నిజం తెలిసిన రోజు వీళ్ళు ఎంత బాధపడతారు, అసలు తట్టుకోలేరు. తప్పదు అహల్య గారు, మీ కడుపులో ఉన్న ఇంద్ర ప్రతిరూపం వాళ్ళ చేతుల్లో పెట్టేంత వరకు తప్పదు. ధైర్యమే నా ఫోటోని టచ్ చేస్తావు? ఇటు అయ్యో, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని ఇది తీసి ఎక్కడో పడేసింది. ఎంత అడిగినా చెప్పడం లేదు. ఇప్పటికైనా అర్థమైందా మన ప్రేమ అంటే తనకి ఎంత అసూయో? ఇంత కుళ్ళు పోతుంది నీకెలా నచ్చింది గౌతమ్? ఆ వస్తువులు తీసి పడేసింది అహల్య కాదు, నేను.
వస్తువులు ఏమయ్యాయో ఎందుకు చెప్పలేదు? ఇక్కడ నిన్ను ఇంతమంది ఇంత కార్నర్ చేసి నిన్నెన్ని మాటలు అంటుంటే ఆ వస్తువులు గౌతమ్ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేశాడని ఎందుకు చెప్పలేదు? చెప్పహల్య, ఎందుకు చెప్పలేదు? నేను పడేశాను అంటే అతిథికి నా మీద కోపం మాత్రమే వస్తుంది. అదే మీరు పడేశారని తెలిస్తే తను చాలా బాధపడుతుందండి. అందుకని అది విషయం అర్థమైందిగా. నేనే ఆ వస్తువులన్నీ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేశాను. ఇందులో అహల్యకి ఎలాంటి సంబంధం లేదు. ఓకే? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎక్కడ నింద తన మీదకి వస్తుందోనని ఆ నిందని నీ మీద వేసుకుంటున్నావు. ఎందుకు ఎందుకు ఇంకా తనని వెనకేసుకొస్తున్నావు? ఎందుకు తనంటే నీకంత పిచ్చి? అవి నువ్వు నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్స్. నువ్వెప్పటికీ అలా చెయ్యవు. చేశాను. నేనే చేశాను. నా చేతులతో నేనే వాటిని తీసుకెళ్లి పడేశానని చెప్తున్నాను కదా. ఎందుకంటే నేను నీ జీవితంలో లేనప్పుడు నేనిచ్చిన గిఫ్ట్స్ కూడా ఉండకూడదనే అలా చేశాను. ఓకే? మన మధ్య ప్రేమ లేదా? నువ్విచ్చిన వాటికి విలువ లేదా? లేదు. సరే 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 అదితి,